తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయఃపారావారం పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయః కవయితా. మా నీ స్తన్యాన్ని పానం చేయటం వల్ల ఈ ద్రవిడ శిశువు మహాకవి అయినాడు తల్లి అని శంకరుల వారు సౌందర్యలహరిలో పలికారు ఒక శ్లోకంలో. ఈ ద్రవిడ శిశువు ఎవరు అని అంటే శంకరాచార్యుల వారే అని కొందరు అన్నారు. మరికొంతమంది అన్నారు కాదు కాదు, శంకరుల వారు తనను గురించి తాను చెప్పుకోవటం ఎందుకు జరుగుతుంది, ఇది ఇంకెవరిని గురించో చెప్పింది అయ్యి ఉండవచ్చును అన్నారు. రమణ మహర్షి అన్నారట, ఇది జ్ఞాన సంబంధర్ను గురించి శంకరుల వారు చెప్పారు అని అన్నారట. జ్ఞాన సంబంధర చరిత్ర ద్రవిడ దేశంలో చాలా ప్రసిద్ధమైంది. ఒక వేద పండితుల కుటుంబంలో పుట్టాడు. రోజు శివాలయంలో వాళ్ళ నాయన పూజారిగా ఉండేవాడు. రోజు నైవేద్యం పెట్టేవాడు, పాలు పండ్లు అవి ఇవి అన్నీ పెట్టేవాడు. పెడితే ఒకరోజు ఆయనకు పని ఉండి ఈ పిల్లవాడిని పిలిచి, ఒరే నాయన, ఈ పూట నాకు పనిగా ఉంది, నువ్వు వెళ్ళి పాలు ఇచ్చిరారా, పాలు పెట్టిరారా అన్నట్ట. అంటే ఆయన పాలు తీసుకెళ్ళాడు. ఆ పాలు అమ్మవారు తాగలేదు, శివుడు తీసుకోలేదు. అమ్మా నువ్వు తీసుకోవాలి అని ఏడ్చట. అప్పుడు ఆ అమ్మవారు ఆ పాలు తీసుకున్నది అని ఒక కథ. అలానే మరొక కథ ఇంకోటి ఏమిటంటే, వాళ్ళ నాయన స్నానానికి వెళ్ళాడు. పిల్లవాడిని తీసుకెళ్తే కష్టం నదిలో, అందుకని గుడిలో అమ్మవారి ముందు పెట్టాట. ఈ పిల్లవాడికి వాళ్ళ నాయన రావటం ఆలస్యమైంది. ఆయన నదిలో నిల్చొని సంధ్యావందనం చేయటం, అర్ఘ్యప్రదానం చేయటం, మంత్రాలు చదవటం, ఇదంతా కూడా చాలా ఆలస్యమైంది. చాలా పసివాడు, ఇంకా పసివాడు కాబట్టి ఏడవటం మొదలుపెట్టాడు. ఆకలైతే ఏడవటం మొదలు పెడితే శివుడు అన్నట్ట పార్వతితోటి, వీడు మన బిడ్డ ఆకలి ఏడుస్తున్నాడు, వీడికి పాలివ్వు అన్నట్టు. అంటే అమ్మవారు స్వయంగా స్తన్యపానం చేయించింది అని అంటారు. ఆమె తాను స్వయంగా పాలు కుడిపించింది. అట్లా పార్వతీదేవి యొక్క స్తన్యపానము చేసినటువంటి వాడు జ్ఞాన సంబంధర్. ఇది ప్రధానమైనటువంటి కథ. ఈ కథ బాగా వ్యాప్తి చెందింది. అందువల్ల చిన్నతనంలో పార్వతీదేవి యొక్క స్తన్యపానం చేయటం వల్ల ఇతడు మహాకవి అయినాడు అని జ్ఞాన సంబంధర్ను గురించి ఆ శ్లోకంలో ఉన్నది జ్ఞాన సంబంధరు అని రమణ మహర్షి అర్థం చెప్పాడు. బాగానే ఉన్నది, దానికేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆ శ్లోకంలో చెప్పబడ్డది జ్ఞాన సంబంధర్ కావచ్చు, కానీ సౌందర్యలహరి వ్రాసింది జ్ఞాన సంబంధర్ అని ఆయన అనలేదుగా రమణ మహర్షి. కనుక శంకరుల వారు సౌందర్యలహరి రచించాడు అని అనటానికి దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇట్లా శంకరుల వారి రచనను గురించి ఎన్నో వాదాలు వచ్చినాయి అనుకోండి. ఏదైనప్పటికీ కూడా సౌందర్యలహరిలోని శ్లోకాలకు మంత్రగౌరవం వచ్చింది. అంటే మామూలుగా కవిత్వం చెబుతాము, కవిత్వం చెప్పేటువంటి శ్లోకాలకు పద్యాలకు మంత్రగౌరవం మామూలుగా రాదు. వాల్మీకి రామాయణం రచించాడు. అందులో సుందరకాండ ఉన్నది, హనుమంతుడి యొక్క మహత్వాన్ని పరాక్రమాన్ని వర్ణించేది. కాలక్రమాన సుందరకాండకు మంత్రగౌరవం వచ్చింది. అంటే సుందరకాండలో పారాయణం చేసి హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అందులో ఉన్న ప్రతి శ్లోకం కూడా ఒక మంత్రంతో సమానమే అని చెప్పి వచ్చింది. అలానే మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి సప్తశతి 700 శ్లోకాలతో కూడినటువంటి చండీదేవి యొక్క మహత్వం, అందులో ఉన్న శ్లోకాలకు కూడా మంత్రగౌరవం వచ్చింది. ఆ శ్లోకాలను కూడా మంత్రంతో సమానంగా వాటిని జపం చేయటం అనేటువంటిది వచ్చింది. హోమం చేస్తారు వాటితోటి, ప్రతి శ్లోకాన్ని కూడా స్వాహాంతంగా ఆహుతి వేస్తూ ఉంటారు. ఇట్లా దానికి మంత్రగౌరవం వచ్చింది. ఆ విధంగా కొన్ని శ్లోకాలకు మంత్రగౌరవం వచ్చినట్టు, కొన్ని గ్రంథాలలో విభాగాలకు మంత్రగౌరవం వచ్చినట్లుగానే శంకరుల వారి సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకానికి కూడా మంత్రగౌరవం వచ్చింది. అందులో ఏదన్నా అవసరం అయ్యేటట్టయితే ఈ శ్లోకం ఇదిగో 1000 సార్లు జపం చేయండి, ఈ ఫలితం దక్కుతుంది, ఇట్లా 4000 సార్లు చేయండి, ఈ ఫలితం వస్తుంది
అని దానికి ఫలితాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. అంతేకాదు ప్రతి శ్లోకానికి కూడా ఒక యంత్రం తీసుకొచ్చారు పండితులు, మంత్రవేత్తలు. అంటే ఇవాళ ఇంకా మాట్లాడితే దానికి గోవిందుడు ఋషి శిఖరిణి ఛందస్సు అని కూడా కొంతమంది రాశారు. శిఖరిణి సరే ఛందస్సు అనుకోండి, ఈ శ్లోకాలు ఉన్న ఛందస్సు పేరు శిఖరిణి వృత్తం. ఇలా ప్రతి శ్లోకానికి కూడా మంత్ర గౌరవం వచ్చింది. అంటే ప్రతి శ్లోకము మంత్రమే. ఆ శ్లోకంలో ఉన్న భావాన్ని బట్టి దాన్ని ఆయా ప్రయోజనాలకు వాడుకోవచ్చును అని చెప్పి ఇలా సౌందర్యలహరికి పారాయణ గౌరవం మాత్రమే కాక జప గౌరవం కూడా వచ్చింది. ఇలా శంకరుల వారు రచించినటువంటి సౌందర్యలహరి మహాద్భుతమైనటువంటి స్తోత్ర గ్రంథం. లోకంలో స్తోత్ర గ్రంథాలు చాలా ఉన్నాయి. ఎందో దేవతలని గురించి రాశారు, ఋషులు రాశారు, కవులు రాశారు, ఎన్నో రాశారు. కానీ సౌందర్యలహరిలో ఉన్నంత సుందరమైనటువంటి రచన మిగతా వాటిల్లో కనపడదు అంటే అతిశయోక్తి కాదు. నేను ఆయా స్తోత్రముల యొక్క మహిమను గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే ఎవరి దేవతా స్తోత్రములకు అవి అత్యంత మహిమాన్వితమైనవిగా, అన్నింటికంటే గొప్పవిగా భావిస్తారు భక్తులు. దానికేం అభ్యంతరం లేదు. కానీ రచనా గౌరవాన్ని బట్టి, రచనా మాధుర్యాన్ని బట్టి, అందులో ఉన్న కవితా సౌందర్యాన్ని బట్టి సౌందర్యలహరితో సమానమైనది మరొక్కటి లేదు. దాంట్లో ఎవరికీ విప్రతిపత్తి ఉండవలసినటువంటి అవసరం లేదు. ఇది ఎలా ఉండగా సౌందర్యలహరి అని ఎందుకు పేరు పెట్టాడు ఆయన? శంకరుల వారు దానికి సౌందర్యలహరి అని పేరు పెట్టాడు. సౌందర్యలహరి అంటే ఏమిటి? లహరి అంటే అల, సౌందర్యం అంటే అందం, అందము యొక్క అలలు, తరంగాలు. లహరి అంటే తరంగం, అది ఏకవచనం. సౌందర్యము యొక్క అల, షష్ఠీ తత్పురుష సమాసం తీసుకుంటే సౌందర్యము యొక్క అల అని చెప్పవచ్చు. ఒక అల మాత్రమేనా? ఒక అల కాక అనేకమైనటువంటి తరంగముల యొక్క సముదాయము. ప్రతి అల అందంగానే ఉంటుంది. సముద్రంలో అలలు పైకి లేస్తుంటాయి, కిందికి వస్తుంటాయి, పైకి లేస్తుంటాయి. అది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. అంటే అలలలో చలనం ఉన్నది. చలనం ఒక సౌందర్యం ప్రకృతిలో. ఇప్పుడు రంగస్థలం మీద ఒక నర్తకి ఉన్నది, నాట్యం చేస్తూ ఉంటుంది. నాట్యం చేయకుండా అలా నిల్చున్నది అనుకోండి, చాలా అందమైన అమ్మాయి, అందంగా ఉన్నది, బాగుంది, సుందరి, సౌందర్యవతి అనుకుంటాం. ఎంతసేపు చూస్తారు? కాసేపు చూస్తారు, ఇంకెక్కువసేపు చూడలేరు. కానీ ఆమె నాట్యం చేస్తూ ఉంటే అది 2 గంటలు కానీ 3 గంటలు కానీ 4 గంటలు కానీ చూస్తూ ఉంటారు. అంటే సౌందర్యము చెలిస్తున్నప్పుడు అది ఆకర్షణగా మారుతుంది. సౌందర్యలహరి కూడా అలాంటిది. సుందరము అయినటువంటి అలలు గనక అలా ఎగురుతూ దిగుతూ ఉంటే దాంట్లో అన్నీ ఎంతసేపు అయినా చూడవచ్చు. సౌందర్యము యొక్క లహరులు కలిగినది అని కనుక బహువ్రీహి సమాసం చెప్పామనుకోండి వ్యాకరణంలో, అమ్మవారు సౌందర్యలహరి, సౌందర్యపుట అలలు కలిగినది. సౌందర్యపుట అలల యొక్క స్వరూపమే ఆమె అని అన్నామనుకోండి, అప్పుడు రకరకాలైనటువంటి అర్థాలు వచ్చి ఆ శబ్దము సార్థకమవుతుంది. శంకరుల వారు మహనీయుడు, మహాపండితుడు, మహాకవి. ఆయన ఆలోచించి చేసినటువంటి పేరది. ఆలోచనమేవ తపః అంటుంది యోగశాస్త్రం. ఆలోచనే తపస్సు. శంకరుల వారి ఆలోచనలో నుండి పుట్టినటువంటి ఒక అద్భుతమైన, అనన్య సామాన్యమైన, అత్యంత సుందరమైన, మనోహరమైన, మంజులమైన ఆ నామం సౌందర్యలహరి. సౌందర్యం అన్న శబ్దం ఉన్నది. ఈ ప్రపంచం అంతటిలోకి ఎవడు సుందరుడు, ఎవరు సుందరి అంటే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పాడు. ఆయన కాళీదేవిని గురించి 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. కాళీదేవి సాక్షాత్కరించింది. ఆయన సిద్ధుడైనాడు. మిగతా దేవతలను కూడా కొంతమందిని చూద్దాము అని ఆయనకు అనిపించింది. జపమాల తీసుకున్నాడు. ఒక్కొక్క దేవతను గురించి మంత్రం చేయటం మొదలుపెట్టాడు.
ఎందరో దేవతలు ఒక్కసారి ఒక మాల తిప్పేసరికి ఆ దేవత వచ్చి ఎదురుగా నిల్చుండేది, నమస్కారం చేసేవాడు, ఆమె ఆశీర్వదించేది. ఇంకో మంత్రం చేసేవాడు, ఆ మంత్రం మళ్ళీ 108 జపమాల తిరిగేసరికి మళ్ళీ ఆ దేవత వచ్చేది. ఇట్లా జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరి యొక్క మంత్రాన్ని చేశాడు ఆయన. ఆమె వచ్చి నిల్చున్నది. ఆమె వచ్చి నిల్చుంటే ఆశ్చర్యపడ్డాడు ఆయన. ఇంతమంది దేవతలను చూశాను నేను, కానీ ఇంత అందమైన దేవత ఇంకెవరూ లేరు. నేను చూసిన దేవతలందరిలోకి కూడా పరమ సుందరి ఈ త్రిపుర సుందరి అన్నాడు రామకృష్ణ పరమహంస. అలా దేవతలందరిలోకి అందంగా ఉంటుంది గనకనే ఆమెకు సుందరి అన్న పేరున్నది. రాజరాజేశ్వరి ఆవిడ, పరమేశ్వరి, సిద్ధేశ్వరి, జగన్మాత. త్వదీయం సౌందర్యం అని సౌందర్యాన్ని వర్ణించడానికి బ్రహ్మాది కవులే తల్లకిందులైతుంటారమ్మా చేతగాక అని అంటాడు శంకరుల వారు. భాషాశాస్త్రం ఉన్నది. ఈ సుందర అన్న శబ్దం ఎలా పుట్టింది? సుందర శబ్దంలో నుండి సౌందర్యము, సుందరుని యొక్క భావం సౌందర్యము. సుందర ఎలా వచ్చింది అంటే భాషాశాస్త్రవేత్తలు చిత్రమైన నిర్వచనాన్ని ఇచ్చారు. సునర, సు అంటే మంచి, సుజలాం సుఫలాం మలయజ శీతలాం అంటుంటాం కదా. బాగా మన దేశంలో మంచి జలం ఉన్నది, మంచి ఫలములు ఉన్నాయి అని చెప్పి. సుజల అట్లనే సునర మంచి నరుడు. సునరా 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 అని ఒకప్పుడు అనేవాళ్ళు. మాట్లాడుతుంటే మధ్యలో ఇంకొక ధ్వని వచ్చింది, సున్నరా 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 సుందర అయింది కాలక్రమాన. దాన్ని గ్లైడింగ్ సౌండ్, సంధ్యక్షరము అని అంటారు. కొన్నిసార్లు పదాలలో సంధ్యక్షరాలు ఉంటాయి. ఇప్పుడు హంస అని ఉన్నది. హంస అని ఉంటే దాన్ని ఉచ్చారణలో మధ్యలో గకారం వచ్చింది, బిందుపూర్వక గకారం. హగుంస, హగుంస శుచిషద్వసుంతరిక్ష, ఇట్లా హగుంస అని అవుతుంది. వేదం చదువుకుంటున్నట్ట ఒక కుర్రాడు ఒకరోజు ఒడ్డున ఒక సరస్సు దగ్గర ఉన్నాడు. పక్కన ఉన్నవాళ్ళు ఒక హంస వచ్చింది, అది ఏమిట్రా అన్నట్ట. హగుంస అన్నట్ట. వాడు వేదం చదువుకుంటున్నాడు కదా, హగుంస అని ఉందిగా. అట్లా ఒకళ్ళకు కొన్ని అలవాట్లు ఉంటాయి అనుకోండి చమత్కారంగా. అట్లనే ఈ సునరా సున్నరా సుందర అయింది అని భాషాశాస్త్రవేత్తలు చెబుతారు. అంటే బాగా ఉన్నటువంటి మనిషి అని అర్థం. సుందర శబ్దం యొక్క స్త్రీలింగమే సుందరి. ఆ సుందరి, సుందర పరమేశ్వరి యొక్క సౌందర్యాన్ని వర్ణించేటువంటి గ్రంథం సౌందర్యలహరి. లలితాదేవిని గురించి శంకరుల వారు మొదలుపెట్టారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. చాలా విచిత్రమైనటువంటి మొదటి శ్లోకం ఇది, సౌందర్యలహరిలో ఉన్న ప్రథమ శ్లోకం. ఈ ప్రథమ శ్లోకంలో చాలా విలక్షణమైనటువంటి భావాన్ని మనకు ఇచ్చారు శంకరుల వారు. ప్రపంచంలో ఎందరో దేవతలు ఉన్నారు. దేవతలందరూ ఒకటి వేదమతం ప్రకారం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్న సత్పదార్థం ఒకటే, దాన్ని విప్రులు రకరకాలుగా చెప్తున్నారు. అనంతము, అవ్యయము, నిరాకారము, నిర్గుణము అయినటువంటి పరబ్రహ్మము సగుణముగా అభివ్యక్తీకరణమైనప్పుడు వివిధములైన ఆకారాలు ధరించింది. ఒక ఋషికి ఆ బ్రహ్మ పదార్థం శివునిగా కనిపించింది, మరొకరికి విష్ణువుగా కనిపించింది, మరొకరికి అమ్మవారుగా కనిపించింది, ఇంకొకరికి గణపతిగా కనిపించింది, ఇంకొకరికి సూర్యునిగా కనిపించింది, ఇంకొకరికి కుమారస్వామిగా కనిపించింది. శంకరుల వారి కాలం నాటికి ఈ 5, 6 ఇవి బాగా ప్రసిద్ధిలో ఉన్నాయి. అంటే శైవ మతం, వైష్ణవ మతం, శాక్తేయ మతం, గాణాపత్యం, సౌరం, ఇవి
ఈ 5 మతాలు ప్రసిద్ధంగా ఉండి వీళ్ళల్లో వీళ్ళు కొట్లాడుకుంటూ ఉన్నటువంటి సమయం శివుడు ఎక్కువ, విష్ణు ఎక్కువ, ఇలా పోట్లాడుకుంటున్నారు. ఘర్షణలు ఉన్నాయి, మత ఘర్షణలు ఉన్నాయి. ఇంకా దక్షిణ దేశంలో, తమిళ దేశంలోకి వచ్చేసరికి కుమారస్వామి మతం ఉన్నది. సుబ్రహ్మణ్యుడు ఆయన శివునకు ప్రణవోపదేశం చేశాడు అని కౌమార మతం చెబుతుంది. అటనే గణపతి ఆదిదేవుడు, ఆయన శివపార్వతులు ప్రార్థిస్తే, తపస్సు చేస్తే వాళ్లకు తన అంశను కుమారుడిగా పంపించాడు అని గాణాపత్యం చెబుతుంది. అట్లా సూర్యమతం, సూర్యుడే త్రిమూర్తి స్వరూపుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మహేశ్వరులు ఆయనే. అమ్మవారు త్రిమూర్తులను ఆమె సృష్టించింది. ఈ ఘర్షణలు చూచి జగద్గురువులు శంకరుల వారు, ఆయన శివభక్తుడు కావచ్చు, లలితాదేవి భక్తుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ లోకంలో ధర్మం ఇబ్బంది పడకుండా ఉండాలి, హిందువులంతా ఒకటిగా ఉండాలి. అందుకని ఆయన సనాతనమైనటువంటి వేద ధర్మాన్ని గుర్తు చేశాడు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్న బ్రహ్మ పదార్థం ఒకటే, దాన్నే రకరకాలుగా ఋషులు దర్శించారు. మీరు మీ పూజా మంటపంలో 5 దేవతలను పెట్టుకోండి, మీ ఇష్టమైన దేవతను మధ్యలో పెట్టుకోండి, మిగిలిన 4 దేవతలను చుట్టూ పెట్టుకోండి, పంచాయతన పూజ చేసుకోండి. శైవులు శివలింగాన్ని పెట్టుకోండి, వైష్ణవులు సాలగ్రామాన్ని పెట్టుకోండి. అట్లా మిగిలిన 4 దేవతలు వాళ్ళ పరివారంగా భావించండి. దేవతలకు వాళ్ళల్లో వాళ్ళకేం విరోధాలు లేవు, మీకు మీలో విరోధాలు ఉన్నాయి కానీ ఆయన సర్దుబాటు చేశాడు. శాక్తేయ మతంలో శాక్తేయులు అద్వైతంలో కూడా శంకరుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా శివాద్వైతము, శాక్తాద్వైతము, శుద్ధాద్వైతము, ఇట్లా ఎన్నో రకరకాలైన విశిష్టాద్వైతము ఇవన్నీ ఉన్నాయి. శాక్తాద్వైతంలో అంటారు, తవాంబ జగతశ్చాశ్చ మృత్తికా ఘటయోరివా సంబంధో వేదితవ్యస్యాత్ న రజ్జు ఫణినోరివా. అమ్మా, రజ్జు సర్పభ్రాంతిని మేము అంగీకరించము. ఉన్నది రజ్జువు, సర్పమన్న భ్రాంతి చెందుతున్నాడు. ఉన్నది బ్రహ్మ పదార్థము, దేహి దేహము అని భ్రాంతి చెందుతున్నాడు, దాన్ని మేము అంగీకరించము. తవాంబ జగతశ్చాశ్చ మృత్తికా ఘటయోరివా. మట్టి కొండ ఈ రెంటి సంబంధం లాంటిది. మట్టిలో నుంచి వచ్చిందే కొండ, మట్టి ఉన్నది, కొండ ఉన్నది అని ఇట్లా వాదిస్తారు మరి కొంతమంది. సరే, ఏదైనప్పటికీ కూడా సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నకల్ కుశల స్పందితుమపి. అమ్మా, శివుడైనా సరే శక్తి లేకపోతే ఆయన ఏమీ చెయ్యలేడు. నీవు శక్తివి, ఆదిపరాశక్తివి. నువ్వు లేకపోతే ఆయన ఏం చేయలేడు. నువ్వు శక్తినిస్తేనే ఆయన కదిలేది, స్పందించేది. నచేదేవం దేవో నకల్లు కుశల స్పందితుమపి. స్పందించటానికి కూడా ఆయన కుశలుడు కాడు, సమర్థుడు కాడు. అందువల్ల హరిహర విరించాదులు కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు కూడా ఆరాధించేటువంటి, అందరికీ ఆరాధ్యమైనటువంటి నిన్ను ఆరాధించాలనంటే ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. నీకు నమస్కారం చేయటానికి కానీ, స్తోత్రం చేయటానికి కానీ అకృత పుణ్యుడికి ఎలా సాధ్యమవుతుంది? కృతపుణ్యుడు అంటే పుణ్యము చేసినవాడు, అకృత పుణ్యుడు అంటే పుణ్యము చెయ్యనివాడు. ఈ పుణ్యము ఎప్పటి పుణ్యం ఇది అంటే, లోకంలో పుణ్యపాపములకు సంబంధించినటువంటి కర్మ సిద్ధాంతం ఉన్నది మనకు శాస్త్రంలో. ఆ కర్మ సిద్ధాంతంలో పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యపాపములు ఈ జన్మలో ఫలిస్తాయి, ఈ జన్మలో చేసినటువంటి పుణ్యపాపాలు వచ్చే జన్మలో ఫలిస్తాయి. కనుక మేము పూర్వజన్మలో ఏ పాపం చేశామో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము అని అనుకుంటారు కొంతమంది కష్టాలు అనుభవించేవాళ్ళు. అలానే పూర్వజన్మలో పుణ్యం చేసినటువంటి వాడు ఎంతో పుణ్యం చేస్తే తప్ప ఈ జన్మలో నిన్ను పూజించటానికి, స్తోత్రం చేయటానికి అవకాశం రాదు తల్లి అంటున్నాడు. అంటే
ఒక దేవతను పూజించాలే, ఒక మహాక్షేత్రానికి వెళ్ళాలే, వాళ్ళ అనుగ్రహాన్ని పొందాలే అని అంటే పూర్వజన్మలో కొంత పుణ్యం చేసి ఉంటే తప్ప ఆ అవకాశం రాదు. ఎవరికి పడితే వాళ్ళకి ఆ బుద్ధి పుట్టదు. ఎవరికి పడితే వాళ్ళు బుద్ధి పుట్టినా పోలేరు, అక్కడికి పోవటం సాధ్యం కాదు. దేవతల అనుగ్రహం పొందటం అసామాన్యమైనటువంటి విషయం. ఎంత పుణ్యమో ఉండాలి, పాపం లేకుండా ఉండాలి. పాపం లేకుండా ఉండటం సాధ్యం కాదనుకోండి. పాపాలు పోగొట్టుకోవటానికేగా మహాక్షేత్రాలకు వెళ్ళేది. అట్లాంటిది కథమ కృతపుణ్య ప్రభవతి. కృతపుణ్యుడు కానివాడు ఎలా వెళ్తాడమ్మా నీ దగ్గరికి అని అంటాడు. మహాక్షేత్రానికి వెళ్ళాలన్నా, మహాదేవతను చూడాలన్నా వాళ్ళ యొక్క అనుగ్రహం కావాలి. ఈ అనుగ్రహం కాస్త పుణ్యం చేస్తే వస్తుంది. చిన్న సందర్భం చెప్తాను. ఒకసారి నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తుంటే ఒక మహనీయుడు కనిపించాడు. చాలా దివ్యమైన స్వరూపం కలిగి ఉన్నాడు. స్వామి మీరెవరు అన్నాను. అంటే నేను ఒక గాయకుణ్ణి, సంకీర్తనాచార్యుణ్ణి. నారాయణుని గురించి కొన్ని వేల పాటలు వ్రాశాను. నా పాటలు ఇప్పటికీ కూడా పాడబడుతూ ఉన్నాయి. అది తెలుగువాడు కాడు, మరొక భాషవాడు అనుకోండి ఆయన. నా యొక్క పంచశతి ఉత్సవాలు కూడా ఆ రాష్ట్రం వాళ్ళు ఇటీవల చేశారు. నేను 450 సంవత్సరాలు నా పూర్వ పుణ్యం వల్ల నేను వైకుంఠంలో ఉన్నాను. కానీ ఇటీవల ఒక తప్పు చేశాను. కాశీ నుండి విశ్వనాథుడు నారాయణుడి దర్శనం కోసం వైకుంఠానికి వచ్చాడు. ఆయన విషయంలో నేను చిన్న అపచారం చేశాను. ఆనాడు పూర్వం సనక సనందనాదులకు జయ విజయులు చేసినంత అపచారం కాదు, కానీ కొద్దిపాటి అపచారం జరిగింది. దాంతో ఆయన నన్ను చూసి నువ్వు ఇక్కడ ఉండదగబు, కిందికి వెళ్ళు అన్నాడు. నేను భూమి మీద పడిపోయినాను. నాకు ఇప్పటికీ కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి, కానీ నేను వైకుంఠానికి వెళ్ళలేకుండా ఉన్నాను. నాకు మళ్ళీ తిరిగి వైకుంఠానికి వెళ్ళటానికి మీరు సహాయం చేయండి అన్నాడు నాతోటి. కథమకృత పుణ్య ప్రభవతి అన్నది గుర్తొచ్చింది నాకు. శంకరుల వారి శ్లోకం గుర్తొచ్చింది. అయ్యో తప్పు చేశాడు పాపం. స్వామి మీరు మహానుభావులు, మీకు నేనేం చేయగలుగుతాను, ఇప్పటికీ మీకు దివ్యశక్తులు ఉన్నాయి కదా అంటే లేదు, నేను విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన క్షమాపణ వేడాలి, ఆయన నన్ను అనుగ్రహించాలి అంటే నేను కాశీ వెళ్ళాలి. నేను కాశీ ఎప్పుడు వెళ్ళటానికి ప్రయత్నించినా గంగా తీరంలో అలా భైరవుడు ఉన్నాడు, నిల్చున్నాడు. తీవ్రంగా నా వైపు చూస్తున్నాడు. ఆయన చేతిలో ఖడ్గం ఉన్నది, శూలం ఉన్నది. నన్ను రానివ్వటం లేదు, గంగ దాటి కాశీలో ప్రవేశించనీయటం లేదు. మీరు సహాయం చేయండి అన్నాడు. నేనేం చేయగలను స్వామి? మీరంటే భైరవుడికి చాలా ఇష్టం. భైరవుడు మీరు వస్తే కాదనడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి నా కోసం ప్రార్థించండి అన్నాడు. కాలభైరవ దేవ శరణం కాశీపురీనాథ శరణం కాళికానాయకా శరణం కామ్యప్రదాయకా శరణం రుద్రభూమివాస శరణం భద్రసుందరమూర్తి శరణం అని ప్రార్థిస్తూ ఆయన కోసం కాశీ వెళ్ళాను. భైరవుడి అనుగ్రహం ఉన్నదనుకోండి. అట్లా ఎవరికి పడితే వాళ్లకు మహాక్షేత్రాలకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉండదు. అట్లనే మహాక్షేత్రాలలో లలితాదేవి, కాశీలో లలితాదేవి ఉన్నది. అద్భుతమైనటువంటి ఘాట్ అది, లలితా ఘాట్. చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే అక్కడి లలితాదేవి, ఆ లలితాదేవిని గురించి చెప్తాను. అలానే ప్రయాగలో లలితాదేవి ఉన్నది. ఈ సృష్టి జరిగి ఇన్ని కోట్ల సంవత్సరాలైంది. లలితాదేవి యొక్క మొదటి ఆలయం ఎక్కడున్నది అంటే ప్రయాగే లలితాంబిక. ప్రయాగలో లలితాదేవి యొక్క ఆలయం ఉన్నది.